హాయ్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీస్ షేర్ చేయండి అక్క షార్ట్స్లో అని చెప్తూ ఉన్నారు కదా. సో నేనైతే చాలా కష్టపడి షార్ట్స్ అయితే ఎడిట్ చేస్తున్నాను, కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదండి. సో మీరు చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందు ముందు ఎక్కువగా షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే నేను లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ అయితే చేస్తూ ఉన్నాను. ఫుల్ బ్లాగ్ కావాలి అనుకుంటే టైటిల్ కింద అయితే ఇస్తాను, చూసేసేయండి. లేదు మనకు ఈ ఒక్క రెసిపీయే కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఎలా చేశానో చెప్తాను, చూసేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని 1/2 kg టమాటాలని ఉడికించి ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది టమాటో రైస్ కాబట్టి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ అయితే వేసుకున్నాను. 1.5 గ్లాస్ రైస్కి ఒక 1/2 kg టమాటాలు అంటే ఒక 4 నుంచి 5 టమాటాలు ఉడికించి పేస్ట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ మాత్రం ఒకటే తీసుకున్నాను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో టమాటో ప్యూరీ అందులో వేసేసి 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఉప్పు, పసుపు, చిటికెడు గరం మసాలా కూడా వేసేసుకొని ఆ గ్రేవీ అంతా మంచిగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా మగ్గించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేసి అందులో కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కంటే కూడా కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఒక 5 minutes పాటు దమ్ పెట్టేసి ఆ తర్వాత ఇలా బాక్స్లో కనుక పెట్టేసుకున్నాము అంటే మధ్యాహ్నం తినడానికి టమాటో రైస్ చాలా బాగుంటుంది. దీంతో కాస్త రైతా ఇచ్చేసేయండి. అలాగే ఎగ్ తినే వాళ్ళు ఉంటే ఎగ్స్ కూడా పెట్టేసేయండి. సో రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి